హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు స్వీట్ హోమ్. ఈరోజు వీడియో ఏంటంటే మా వదిన వాళ్ళ పాప మెచ్యూర్ అయింది. అయితే మా రిలేటివ్స్ అందరూ ఏంటంటే మెచ్యూర్ అయిన పాపకి రోజుకు ఒకళ్ళు ఒక్కొక్క రకమైన డిష్ అనేది చేసుకొని తీసుకువెళ్తూ ఉంటారు. స్వీట్స్ ఏమైనా సరే, చక్కెర పొంగలని, పాల తాలికలని, పాయసం అని ఇలాంటి స్వీట్ ఐటమ్స్ రోజుకొకళ్ళు అనేది తీసుకెళ్తారు. నేనైతే తన కోసం పాల తాలికలు చేసేసాను. ఇది అనేది ఏంటంటే ఇప్పుడు అయినప్పుడు పిల్లలకి తీపి ఐటమ్స్ పెడితే చాలా మంచిది అని చెప్పేసి కారాలు అవి పెట్టకూడదండి, తీపి ఐటమ్స్ పెట్టాలి. అలాగే నెయ్యి అనేది ఎక్కువగా పెట్టాలి. వీలైనంత వరకు పిల్లలకి ఎక్కువ నెయ్యి అనేది పెట్టాలి. ఇప్పుడు ఎంత నెయ్యి తింటే మనకి ఫ్యూచర్లో హెల్త్ ఇష్యూస్ అనేవి, బ్యాక్ పెయిన్స్ అనేవి రాకుండా ఉండడానికి చాలా బాగా యూస్ అవుతుంది. అప్పుడు మేము అయినప్పుడైతే తినాలని చెప్పి తెలియదు, తినేవాళ్ళం కాదు. అసలు చాలా పేచి పెట్టేదాన్ని మా మమ్మీనైతే నేను. మా మమ్మీ స్టిక్ తీసుకొని కూర్చునేది ఎదురు తినే వరకు, తింటావా లేదా అని. అసలు ఏమీ తినేదాన్ని కాదు. మా బ్రదర్కి పెట్టేసేదాన్ని మొత్తం. మా బాబాయ్ వాళ్ళ సన్ ఉండేవాడు, చిన్నవాడు సన్ని అని, వాడిని తీసుకొని మొత్తం వాడికి పెట్టేదాన్ని. ఇంత బొజ్జు చేసుకొని బుజ్జి కనపేలా తినేవాడు, వాడికి పెట్టేదాన్ని స్వీట్లన్నీ కూడా, పొంగల్ అవి. సో నాకేంటంటే అప్పుడు అందరూ కూడా పొంగల్ తెచ్చేవాళ్ళు, తిను అని. ఆ ఉప్పు లేని, ఆ తీపు అస్సలు నా వల్ల అయ్యేది కాదు. సో అందుకనే అందరూ ఒకే రకం కాకుండా రోజుకొక రకం తీసుకెళ్తే వాళ్ళకి తినడానికి కూడా కష్టంగా ఉండదు, కొంచెం బాగుంటుంది. నెయ్యి వేసేసుకొని ఇలాగా ఇష్టంగా తినేస్తారు. మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్